కష్టాలు ఊరికే పోతున్నాయా? కార్యకర్తల మీద వెంటాడి వేధింపులు, కేసులు, ఒంటి నిండా గాయాలు, ఇంటి నిండా కష్టాలు. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుందా సార్ ఎవరికైనా? ఎలా సార్ ఈ బాధ? ఎవడు సార్ కళ్ళు మూసుకొని కంటికి కునుకు మేము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అని ఒకరు అన్నారని, ఈ రోజు మళ్ళీ మేము అధికారంలో వస్తే మీకు నరకం చూపిస్తామని ఇంకోరంటే, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు ఎంతమంది ఉన్నారో చెప్పాలి. అదే పెత్తందారులు రాశారు కదా ఘనమైన స్పీచ్లు ఎలక్షన్ కు ముందు. పేదలకి పెత్తందారులకి యుద్ధం అన్నారు కదా, మరి పెత్తందారులకే మళ్ళా పెత్తనం ఇచ్చారు కదా, పేదలకు ఎక్కడ ఇచ్చారు అవకాశం? పెత్తందారులు 10 మందిని కోఆర్డినేటర్లు చేసి మీ చుట్టూ పెట్టుకుంటే పేదలకు ఎక్కడుంది అవకాశం? పోనీ నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నప్పుడు 6 అగ్రకులాలు ఓవర్ నైట్ మీకు దూరమైన విషయాన్ని మీరు గమనించలేదేమో. మీకు స్పీచ్లు రాసిన వాళ్ళు మాత్రం గమనించారు, ఎంజాయ్ చేశారు. వాళ్ళ అవతల పార్టీ వాళ్ళకి అమ్ముడుపోయారు. ఆ విషయం మీద చాలా తీవ్ర ఆరోపణ. అవతల పార్టీ 100% అమ్ముడుపోయారు. ఈ రోజు కూడా అమ్ముడుపోతున్నారు. ఈ రోజు రాసే స్పీచ్ల్లో కూడా ఏం రాశారు? రాబోయే 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉంటామని రాసిచ్చి మాట్లాడిస్తారు. 5 సంవత్సరాలు 5 నిమిషాల్లో గడిచిపోతాయని రాసిస్తారు. 5 సంవత్సరాలు ఎక్కడైనా 5 నిమిషాలు గడిచిపోతాయి సార్? ఉన్నోడికి గడిచిపోద్ది. ఆయన అన్నారు కాదు సార్, ఉన్నోడికి గడిచిపోద్ది సార్. మూసుకుంటే 5 సంవత్సరాలు కళ్ళు ఎందుకు మూసుకుంటారు సార్? కళ్ళు తెరుచుకొని పని చేయమని చెప్పాలి ఇప్పటికైనా. కళ్ళు మూసుకుంటే ఎలాగ సార్? కష్టాలు ఊరికే పోతున్నాయా? కార్యకర్తల మీద వెంటాడి వేధింపులు, కేసులు, ఒంటి నిండా గాయాలు, ఇంటి నిండా కష్టాలు. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుందా సార్ ఎవరికైనా? ఎలా సార్ ఈ బాధ? ఎవడు సార్ కళ్ళు మూసుకొని కంటికి కునుకు ప్రశాంతంగా కార్యకర్త అనేవాడు నిద్రపోతున్నాడు? నాయకులకే దిక్కు లేదు, ఎక్కడ దాక్కుంటున్నారో తెలియని పరిస్థితి. కానీ పదిలంగా ఉన్నది మాత్రం కోటరీయే. పద్ధతిగా, నింపాదిగా, నిండు కుండల్లాగా నడిచి నడవలేక సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీరు కోటరీలో వ్యక్తి ఏంటంటే కనుక మాట్లాడేవారా? నేను కోటరీలో వ్యక్తిని ఉండను సార్. నేను పనిచేసే మనిషిని, నేను అలా ఉండలేను సార్. కోటరీ అక్రమాల గురించి, కోటరీ చేసిన అవినీతి గురించి, కోటరీ చేసిన స్కామ్ల గురించి ఎంతమంది ఉన్నారు? చాలా ప్రధానమైన అంశం చెప్తున్నాను నేనండి సార్. పోనండి, ఎంత ప్రధానమైన అంశం అంటే కోటరీలో ఉన్న పెద్ద తలకాయలు చేసిన అక్రమాలు, దుర్మార్గాలు, స్కామ్లు. ఒక జీవితకాలంలో మనిషి ఇంత సంపాదించవచ్చా అని ఆశ్చర్యపడే రీతిలో ఇన్ని వేల ఎకరాలు సంపాదించవచ్చా, ఇన్ని 100 కోట్లు, ఇన్ని వేల కోట్లు సంపాదించవచ్చా? మీరు మధ్యలో రాకండి. ఓకే, నేను రాను. ఎందుకు? రాబోయే రోజుల్లో ఒక్కొక్క అంశంకి పర్ఫెక్ట్ నరేషన్తో, పర్ఫెక్ట్ ఆధారాలతో నేను ఎక్స్పోజర్ తీసుకొచ్చి దేశం అంతా కనపడేలా చూపిస్తాను. దేశం అక్కర్లే, రాష్ట్రం చూపించండి సార్. వద్దు సార్, దేశం అంతా కనపడాలి. ఎందుకంటే అప్పుడైతే ఖచ్చితంగా అందరికి తెలియాలి. అందరికి తెలియాలి సార్. అవసరమా? అవసరమే కదా సార్. 10 ఏళ్ళు పార్టీలో ఉన్నారు. అంటే పార్టీలో ఉంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నాడు. నేను పక్క పార్టీలో నాకు మంచి పొజిషన్ వచ్చింది కదా అని చెప్పి ఈ పార్టీని సార్ నేను తోలనాడతానంటే ఊరుకుంటారా వాళ్ళు? చంపేస్తారా సార్? చంపేస్తారా? ఊరుకుంటారా అంటే ఇన్ ది సెన్స్ మీరేం తప్పులు చేయలేదని చెప్పి వాళ్ళు మీరు చేసిన తప్పులన్నీ బయటికి తీస్తే మీరేం తప్పు చేయకుండా సొంతపూసా? 100% గో ఆన్ గెట్ ఎంక్వైరీ. ఓకే, నా మీద ఒక కేసు లేదు, ఒక అవినీతి కేసు లేదు, చూసుకోండి. అంటే అధికార ప్రతినిధిగా మీరు ఏనాడు కూడా అసలు ఎక్కడా కూడా మీరు మాట తోలలేదా? మాట తూలే. అందుకే కదా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మీ మాధ్యమే కాదు ప్రతి మీడియా ఛానల్ నుంచి రాబోయే రోజుల్లో వ్యక్తిగతంగా కూడా టైం అడగడం జరుగుతుంది. వాళ్ళకి కలిసి వాళ్ళని క్షమాపణ అడుగుతా. ఎందుకంటే ఈ రోజు తోలనాడిన వాళ్ళందరినీ కూడా జైల్లో పెడుతున్నారు. వాళ్ళు నన్ను పెట్టక ముందే నేనే చెప్తున్నా కదా సార్. అది తప్పించుకోవడానికి బీజేపీలోకి వచ్చారా? సార్ ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వినండి. తప్పించుకుంటామా లేదా అనేది వేరే విషయం. నేను అధికార ప్రతినిధిగా మాట్లాడండి. ఒక అధికార ప్రతినిధి మాట్లాడితే పార్టీది కూడా బాధ్యత అవుతుంది. వేరే వాళ్ళు మాట్లాడింది అధికార ప్రతినిధిగా మాట్లాడలేదు. అధికార ప్రతినిధిగా మాట్లాడే ప్రతి మాటకి పార్టీ రెస్పాన్సిబిలిటీ, పార్టీ వాయిస్ కింద పోతుంది. నేను మాట్లాడిన పెద్ద పెద్ద మాటల్లో బూతులు లేవు, అగ్రెసివ్ మాటలు ఉన్నాయి. బూతులు ఉంటే చెప్పండి, బూతులు నిలదీయండి. ఆ అగ్రెసివ్ మాటలకు కూడా నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నా. అది నా విఘ్నత. నేను ఒకటే చెప్తున్నా, స్కాముల గురించి బయట పెట్టకూడదు సార్. ఈ దేశంలో ఏ స్కామ్లు జరగలేదా సార్? అంటే బయట పెడతానంటే ఊరుకుంటారా అని మీరు అడిగారు. సరైన క్వశ్చన్ అడిగారు సార్ మీరు. రాబోయే రోజులు నిర్ణయిస్తాయి ఎవరు ఎందుకు ఊరుకుంటారు, ఎందుకు ఊరుకోరు, ఎవరు ఎక్కడ ఉంటారు అనేది దేవుడు కూడా నిర్ణయిస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఆ పెత్తనాలు ఇచ్చింది దోచుకోమనే, దాచుకోమనే, పంచుకోమనే. జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పారు, దోచుకో, దాచుకో, పంచుకో అనేది ప్రతిపక్షాన్ని ఉద్దేశించి ఆ రోజు ఆయన విమర్శించాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళల్లో ఎవరెవరు ఏమేమి చేశారో అది కూడా ఆయన దృష్టిలోకి వస్తుంది. అప్పుడు ఏ చర్యలు తీసుకుంటాడో కూడా చూద్దాం, ఖచ్చితంగా చూద్దాం. నేను అనేది ఒకటే సార్, అవినీతే కదా
అదేం పెద్ద ప్రధానమైన అంశమా, అందరు చేసేదే కదా అంటే ఓకే, జనరలైజ్, నో ప్రాబ్లం. కానీ నేను అనేది ఒకటే, కిషోర్ గారు ముఖ్యంగా దేశానికి సేవ చేస్తున్న భారతీయ జనతా పార్టీలోకి నా మీద ఎటువంటి కేసులు ఉన్నాయని భయపడితే రాలా, జీరో. నా రికార్డ్ వెరీ క్లీన్. నేను దేశానికి పనికొచ్చే పార్టీలోకి వచ్చా. ఎంత డబ్బులు ఇచ్చారు ఈరోజు జాయిన్ అవడానికి? డబ్బులు ఇస్తారా సార్? అందరికి ఇచ్చారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు నాకేమైనా ఇచ్చారా, లేకపోతే రాహుల్ గాంధీ గారు వదిలేసిన రోజు ఇచ్చారా? అంటే డబ్బులు ఇచ్చి పార్టీలోకి తీర్చుకుంటున్నారా? బీజేపీ ఎక్కువగా అట్లా తీసుకొస్తుంది కదా, ఎక్కువగా పెద్ద పెద్ద వాళ్ళని. అటువంటి ఫాల్స్ ఆరోపణ చేస్తే మీ మీద కూడా డెఫిమేషన్ కేసు వేస్తాను కిషోర్ గారు, మీ మీద డైరెక్ట్గా మీకే చెప్తున్నా. ఎందుకంటే మీ ఇంగే యాంకర్ ఆల్సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పేర్. ఎందుకంటే నేను డబ్బులు తీసుకొని పార్టీ మారుతానా సార్? అన్యాయమైన మాట సార్. సో ప్లీజ్ విత్డ్రా. ఎస్, నేను విత్డ్రా చేసుకుంటా. కానీ నేను ఇంకొకటి చెప్తాను. నేను అనేది ఏంటంటే ముఖ్యంగా చెప్తున్నా, రవిచంద్రారెడ్డి గారి మీద నాకు అనుమానం లేదు. కానీ ఇంత పార్టీకి సంబంధించి అటు కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత పార్టీల మీద అంత ఇదిగా ఉన్న మనిషి ఒక్కసారిగా జాతీయ భావము ఇవన్నీ మాట్లాడుతుంటే నాకు నమ్మబుద్ధిగా ఉంది పరిస్థితి. అది జాతీయ భావం ప్రతి ఒక్కడికి పుట్టినప్పటి నుంచి ఉంటుంది. రోజు ప్రదర్శన ఉండదు. ఆగస్టు 15 రోజు మాత్రమే జెండా పెట్టుకుంటారు. ఆగస్టు 15 రోజు తర్వాత రిపబ్లిక్ డే రోజే పెట్టుకుంటారు. కానీ సంవత్సరం అంతా జాతీయ భావం ఉండదా? ఉంటుంది. వేరే దేశం మీద ఏమైనా ప్రేమ ఏముండదు అట్లా. అదే విధంగా సమయం సందర్భం వచ్చినప్పుడు రాజకీయ పరంగా సేవ చేయడానికి ఇప్పటికి నిర్ణయం జరిగింది, దైవ నిర్ణయం కాబట్టి, బీజేపీలో పోయే అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళు ఆహ్వానించారు, మీరు పబ్లిక్ వాళ్ళు ఆహ్వానించారు, మీరు నేనే అడిగి వెళ్ళాను సార్. అడిగెళ్ళారు. నేనే రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళాను సార్. నేనే రిక్వెస్ట్ చేసుకుని బీజేపీలో సాధారణ సభ్యుడిగా ఉండడానికి వెళ్ళాను సార్. ఖచ్చితంగా కూడా కిషోర్ గారు, నేను చేసేది ఏంటంటే ఒక మంచి ప్రయత్నం. రైట్. వదిలి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పటికీ అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఏ రోజుకి నేను బ్లేమ్ చేయను. ఆయన ఇచ్చిన చనువు వల్ల వీళ్ళు చెలరైపోయారు. ఈ చెలరైపోయిన వాళ్ళ వల్లే పార్టీకి ఇలాంటి స్థితి వచ్చింది. నాకు ఎవరినో ఏదో చేసేయాలి, ఎవరినో ఇబ్బంది పెట్టేయాలి, వాళ్ళ బతుకుల్ని మొత్తం కడిగేయాలని నేను అనుకోవట్లే. కానీ ఈ దేశం కోసం చేస్తున్న పార్టీ తెలియదు ఆయనకి. మీ ఉద్దేశం ఎలా ఉందంటే అన్నీ తెలిసినా కానీ చూసి చూడనట్టు వదిలేశాడు ఆయన. అంటే ఆ మాట అంటారు. ఆయనకి తెలిసి కూడా కొన్ని సరే, తెలిసి కూడా అంటే దాన్ని ఇప్పటికైనా మార్చలేని పరిస్థితులు ఆయన ఇరుక్కున్నారేమో అని కూడా అనుమానాలు వస్తాయి. ఒక్కరిని కూడా వాళ్ళల్లో తప్పించలేనంతగా ఇరుక్కుపోయారేమో అన్న అనుమానాలు వస్తాయి మీరు అనేదాన్ని బట్టి. అది వాళ్ళ ఇష్టం సార్. నేను ఒక్కటే అంటున్నా, నేను కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక మాట చెప్తా సార్, కొన్ని విజువల్స్ చూసాను. నేను ఒక మాట చెప్తా సార్ కిషోర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాగుండాలి, ఆయన నమ్ముకున్న కోటరీ కూడా బాగుండాలి. ఈ కోటరీ ప్రభావం వల్ల కార్యకర్తలు నష్టపోకూడదు. కాంగ్రెస్ పార్టీలో కోటరీ లేదా, బీజేపీలో కోటరీ లేదా? కోటరీ గురించి చెప్పబోతున్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దానికన్నా ముందు నేను నా చదువుకునే రోజుల్లో నేను సీతారాం కేసరి గారు ఇలా వెంటనే మాట్లాడుకుంటే సబ్జెక్ట్ వెళ్ళదు. మీరు అడగండి, నేను చెప్తాను. నేను చదువుకునే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ చుట్టూ అహ్మద్ పటేల్ గారు, సీతారాం కేసరి గారు, అప్పుడు ఆయన పోయారు అనుకోండి. సో ఆ తర్వాత కొంతమంది ఒక పెద్ద కోటరీ ఉంది, జయరాం రమేష్ వీళ్ళంతా కూడా పెద్ద కోటరీ. అది ఆ విషయం అసలు ఏ విషయం అన్నా వాళ్ళని దాటిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్తుంది. రాజీవ్ గాంధీ ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా, సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళాలన్నా అది అయిపోయింది. ఇప్పుడు మోడీ, అమిత్ షా వీళ్ళకి కూడా ఓ పెద్ద కోటరీ ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అది డైరెక్ట్గా వెళ్ళదు. నాకు తెలిసింది నేను చెప్తున్నాను సార్, అది జర్నలిస్ట్గా నేను చెప్తున్నాను. వచ్చి నెల రోజులు కాబోతుంది, నేను చెప్తా. మీరు వచ్చినట్టు పార్టీలో అందరికీ తెలుసా? అందరికీ తెలియకపోవచ్చు. స్టేట్ లెవెల్లో అయితే అందరికి తెలుసు. సెంట్రల్ దాకా ఇంకా పోలా. పార్లమెంట్ సెషన్ అప్పుడు సెంట్రల్ పార్టీ ఆఫీస్కి వెళ్తా, డెఫినెట్గా వెళ్తా. కుదిరితే రేపు జాతీయ స్థాయిలో మాట్లాడతా. అవకాశం వస్తుందని నేను అనుకుంటున్నా. హిందీ ఛానల్స్, ఇంగ్లీష్ ఛానల్ పోయే అవకాశం కూడా రావు. ఉంది కదా, ఆల్రెడీ మీకు ఉంది కాబట్టి రావచ్చు. నేను అనేది ఏంటంటే కోటరీ అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఉంది. అదే కోటరీ వల్ల ఈ దుర్మార్గమైన స్థితి కాంగ్రెస్ పార్టీ పడిపోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోటరీ ఎప్పుడు లాభపడుతుంది, రాహుల్ గాంధీని జీవితకాలంలో ప్రధానమంత్రి కానియకుండా ఆ కోటరీ ఆపుతుంది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రాబోయే రోజుల్లో కోటరీ మరోసారి ముఖ్యమంత్రి కాకుండా ఆపుతుంది. మీరు చూస్తారు. అదే కోటరీ ఎప్పుడు లాభంలో ఉంటుంది. వాళ్ళు అన్నీ అనుభవిస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు. నాయకుడైన అదేంటి వాళ్ళు ఇంకొంచెం సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తే. ఎందుకు సార్ అధికారంలోకి వస్తే వీళ్ళందరినీ మార్చేస్తే
అధికారంలో రాకుండా ఉంటే అక్కడక్కడ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటాయి, ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక పని జరుగుతుంటుంది, వాళ్ళకి అసలు అధికారంలో ఉన్న పార్టీ నుంచి కావాల్సిన మేలు జరుగుతుంటుంది. రవిచంద్రారెడ్డి అదే గారికి విధంగా కోటరీ మీద కోపమా, జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం లేదన్నారు. కోటరీ మీద కోపంతో కోటరీ బయటకు మీద వచ్చేసారు. కోపం, కోటరీ మీద కోపంతోనే బయట వచ్చా, రైట్. నో డౌట్ అబౌట్. సో ఇంకా నేను ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవిచంద్రారెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య బంధం నేను ఇంకా అడగను దాని గురించి. నేను చెప్తున్నాను కదా, దాంట్లో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గురించి కానీ వైఎస్ భారతమ్మ గారిని గురించి కానీ నేను ఎప్పుడు చెడుగా మాట్లాడను. వాళ్ళంటే నాకు ఇష్టం, అలాగే ఉంది. నేను మీతో మాట్లాడుతున్న హాఫ్ అన్ అవర్లో నాకు ఎవరి పేర్లు కానీ కనిపించలేదు. ఇంకొక మాట కోటరీ మాత్రం వినిపించింది. ఇంకొక మాట ఏంటంటే ముఖ్యంగా ఆ పార్టీ నుంచి బయట రావడానికి కేవలం తిట్లతో రాజకీయం చేయలేం. ప్రతిపక్ష పార్టీని రోజు తిట్లు దండకం ద్వారా రాజకీయం చేయలేం. రోజు ఒక స్క్రిప్టు, ఆ స్క్రిప్టు, ఈ స్క్రిప్టు 12 పేజీలు 14 పేజీలు ఇచ్చి మార్కర్తో హైలైట్ చేసి తిడితేనే రాజకీయం, తిడితేనే నీకు పదం అంటే నిజంగా రాసి ఇచ్చేవాళ్ళ 100%. ఇప్పుడు రాసిరా, మీకు మీ దగ్గరికి మనోళ్ళు వస్తారు, అడగండి. రాసికుండా ఎవరైనా ప్రెస్ మీట్ పెడతారా? అరే అసెంబ్లీలో మాట్లాడించినాయి బట్టి మీలాంటి వాళ్ళకి అసలు రాసి ఇవ్వాల్సిన అవసరం రాసిచ్చేరా? అదే సార్ తెలివి అంటే అదే మాట్లాడాలి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఆ దుర్మార్గమైన స్పీచ్ల్లో రోజువారీగా ఇప్పుడున్న కూటమి పార్టీ వాళ్ళని కూడా తిట్టడం నాకు ఇష్టం లేదు సార్. తిట్లేంది సార్? తిట్లు విధానపరమైన నిర్ణయాలు మాట్లాడండి, అవినీతి మీద మాట్లాడండి, పబ్లిక్ యూటిలిటీస్ మీద మాట్లాడండి. మేము అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అని ఒకరు అన్నారని, ఈరోజు మళ్ళీ మేము అధికారంలో వస్తే మీకు నరకం చూపిస్తామని ఇంకోరంటే, ఈ 13 జిల్లాల పార్టీల్లో ఏదైతే ఈ విష సంస్కృతి వేళ్ళు అనుకునిందో దానికి దూరంగా స్వేచ్ఛగా జాతీయ భావాలతో ఉన్న బీజేపీకి పోవడం జరిగింది. ఇప్పుడు ఎంత గింజుకున్నా 13 జిల్లాలే కదా. అంతే. దేశంలో ఇప్పుడు లడక్ వదిలేస్తే 28 రాష్ట్రాలు, 28 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో బీజేపీ నేరుగా అధికారంలో ఉంది మొన్న ఢిల్లీ గెలిచిన తర్వాత. మరో 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్తో అధికారంలో ఉంది. అంటే దేశంలో 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఏదో ఒక మూల నాకు పని ఇవ్వకపోద్దా? నేను పనే కదా అడుగుతున్నా, కార్యకర్తగా ఉన్నా పని అడుగుతున్నా, నేనేం పదవి అడగట్లా. కాబట్టి నన్ను ఆనందంగా ఆహ్వానించారు, నేను అడిగాను, వెంటనే వాళ్ళు ఒప్పుకున్నారు, చేరాను. దాదాపు 2 సంవత్సరాల పాటు నేనుగా ఏ పదవి డిజిగ్నేషన్ కూడా అడగనని వాలంటరీగా చేరాను. నేను ఒక సేవాభావంతో చేరాను. ముఖ్యంగా ఆ పార్టీలో పనిచేయడంలో ఆనందం ఉందని అనుకున్నా. నేను ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ తెలుగు రాష్ట్రాల నుంచి కొంతకాలం దూరంగా వీలైతే ఏదైనా హిందీ రాష్ట్రాల్లో హిందీ అనర్గళంగా మాట్లాడగలను కాబట్టి అక్కడికి ఎక్కడైనా నాకు ఒక అసైన్మెంట్ ఇవ్వమని కూడా అడిగా. రోజువారీగా ఈ యూట్యూబ్ ఛానల్స్లో కానీ లేకపోతే మెయిన్ ఛానల్స్లో కానీ ఈ 13 జిల్లాల గురించి, ఆ తిట్ల గురించి, వాటి వివరణల గురించి మాట్లాడడానికి కొంతకాలం హాయిగా దూరంగా ఉండాలని కూడా పార్టీ సేవ చేస్తూ బయట రాష్ట్రాలకు పోయి పనిచేద్దామని అనుకున్నా. దాంట్లో కూడా నాకు వెసులుబాటు ఉంటుంది కదా సార్. ఉంటుంది. ముఖ్యంగా మరి 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి మరో 6 రాష్ట్రాల్లో ఎన్డీఏ అలయన్స్తో ఉంటే, కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో లేని పార్టీలో ఉంటే మనకు పని ఉంటుంది కదా సార్. ఉంటుంది. కాబట్టి ఆ నమ్మకంతో వెళ్ళా. ఇక్కడ ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉంటుంది, బీజేపీ యొక్క రాజకీయ సిద్ధాంతం. మీరు అన్నారు కదా ఆర్ఎస్ఎస్ భావజాలం మీకు నచ్చుతుందా? ఉన్నాడు సార్, నచ్చుతుంది సార్, నాకు నచ్చుతుంది సార్. నేను చెప్తా దాంట్లో విషయం. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ అంటే మైనారిటీ అపీజ్మెంట్ కాదు, మెజారిటీని పొగడ్డం కాదు, ధర్మాన్ని రక్షించుకోవడం అని నేను చెప్తున్నా సార్. దేశం కోసం